సో మమ్మీ వాళ్ళు ఏంటంటే సో అబ్బాయికి 2 కండిషన్స్ పెట్టారు. అమ్మాయి మ్యారేజ్ తర్వాత కూడా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వీడియోస్ అన్నీ చేస్తుంది అని పెట్టారు. అండ్ ఇంట్లో నేను మమ్మీనే ఉంటాం కాబట్టి సో అతను యాక్చువల్లీ చాలా పల్లెటూరు అనమాట. సో అతని జాబ్ ఏమో హైదరాబాద్లో చేస్తాడు. సో మా మదర్ ఏమన్నారంటే నువ్వు సపరేట్గా హైదరాబాద్లో వేరే హౌస్ రెంట్కి తీసుకునే బదులు మాతోనే ఉండాలి అని చెప్పారు. సో మ్యారేజ్కి ముందు ఈ 2 కండిషన్స్కి ఒప్పుకున్నారు. దాని మ్యారేజ్ తర్వాత సో నువ్వు అన్నీ మానేయాలి, జాబ్ చేయాలి. సో మ్యారేజ్ ఆ టైంలో నేను జాబ్ లేదు. బట్ తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ 2-3 months తర్వాత ఐ జాయిన్ జాబ్. సో మ్యారేజ్ అదే ఏవైతే వీడియోస్ ఉన్నాయో అవన్నీ అకౌంట్ డిలీట్ కొట్టాలి, అవన్నీ మానేయాలి, జాబ్ చేయాలి. జాబ్ నైట్ షిఫ్ట్ అయినా ఓకే బట్ జాబ్ చేయాలి, కంపల్సరీ జాబ్ చేయాలని కండిషన్ పెట్టాడు. అండ్ నా బట్టల విషయంలో చాలా కండిషన్స్ పెట్టాడు. డైలీ శారీ కట్టుకోవాలి, మంగళసూత్రం ఇవన్నీ వేసుకోవాలి, ఈ గాజులు వేసుకోవాలి, ఇలా కండిషన్స్ పెట్టడం జరిగింది.